ఇవాళ ఒక లక్షల కోట్ల రూపాయల స్కామ్. ఈ రాష్ట్రానికి బహుశా భారతదేశంలో ఇంత పెద్ద భూ స్కామ్ లేదు. ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఇన్ ఇండియా. మీకు నిజాయితీ ఉంటే వెంటనే అసెంబ్లీని పిలవండి. ఆ రోజు అసెంబ్లీ ఒక్కటే రోజు పెట్టి పారిపోయింది కదా. మళ్ళీ పెడతాం ఇక వారంలో పెడతాం, 10 రోజులే పెడతాం అన్నారు. 3 నెలల అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీ పెట్టి చర్చకు పెట్టండి దీని మీద. దిస్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ. 4 కోట్ల ప్రజల ఆస్తి ఇది. ఇది మీ అయ్య జాగిరి కాదు, మీ సొంతం కాదు. మీరు 5 ఏళ్ల కోసం మాత్రమే వచ్చిన ప్రభుత్వం మీది. మీరు 5 ఏళ్లు పాలించడానికి మాత్రమే మీకు అవకాశాలు ఇచ్చారు. తాతల తండ్రుల తరతరాల ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవడానికి మీకు అధికారం లేదు. రేపటి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పాలన చెయ్యాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ భూములు అమ్ముతామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వి డిమాండ్ ఫర్ ఎన్ ఇమీడియట్ అసెంబ్లీ సెషన్ పెట్టండి. ఈ పాలసీని చర్చకు పెట్టండి. ఓపెన్ గా డిస్కస్ చేద్దాం. ప్రజల సమక్షంలో డిస్కస్ చేద్దాం. ప్రజల కోసం మాట్లాడదాం. పారదర్శకమైన పాలసీ తీసుకురావాలి తప్ప మీరు ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడితే బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ఎందుకంటే మీరు ఏది అడిగినా ఈరోజు డబ్బులు లేవంటారు. మరి డబ్బులు వచ్చే ఈ అవకాశాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా మీ జేబులు నింపుకోవడానికి పాలసీలు తెస్తే రేపు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది, హైదరాబాద్ నగరానికి శాశ్వతమైన అన్యాయం జరుగుతుంది. కనుక బీఆర్ఎస్ దీని పక్షాన ప్రశ్నిస్తుంది.